అమరావతి రాజధాని రైతులకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకే గుడ్ న్యూస్. అమరావతి రాజధానికి 11,000 కోట్ల రుణాన్ని హడ్కో రిలీజ్ చేసింది. దీంతోపాటు అమరావతి రాజధాని సమీపంలో అంతర్జాతీయ విమానాశ్రయం రాబోతోంది. ఈ వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ హడ్కో 11,000 కోట్ల రుణాలు ఇచ్చేందుకు గతంలోనే అంగీకారం తెలిపింది. జనవరిలో జరిగిన బోర్డు మీటింగ్లో ఫైనల్ చేశారు. ఆ సంస్థ ఎండి కుల్ శ్రేష్ఠ్ నిన్న సిఆర్డి అధికారులతో సంతకాలు ఎంఓయు కూడా కుదుర్చుకున్నారు. ఇప్పటికే టెండర్లు పిలిచారు, ఓపెన్ చేశారు, వర్క్ ఆర్డర్స్ కూడా ఇచ్చేశారు. అన్ని ఏర్పాట్లు, సంస్థలు అన్ని ఏర్పాట్లు పనులు చేయడానికి, అమరావతి రాజధానిలో వర్క్స్ మూవ్ చేయడానికి అవసరమైన అన్ని యంత్రాలు, కూలీలకు కావాల్సిన రూమ్స్ అన్ని ఏర్పాట్లు చేసుకొని 24/7 వర్క్ చేసేందుకు విద్యుత్ సదుపాయం కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాయి. ఇప్పటికే అమరావతి రాజధానిలో టెండర్లు పొందిన సంస్థలు పెద్ద ఎత్తున కూలీల్ని రంగంలో దింపాయి. పనులు మొదలు పెట్టడానికి అవసరమైన యంత్ర పరికరాలను తరలిస్తూ ఉన్నాయి. ఇక ఈరోజు రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ఉంది. ఢిల్లీ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవబోతా ఉన్నారు. ఏప్రిల్ 15 నుంచి 20వ తేదీలోగా, 15 అయినా కావచ్చు, 16 అయినా కావచ్చు, ఆ మధ్యకాలంలో ప్రధాని అపాయింట్మెంట్ తీసుకొని అమరావతి రాజధాని పునర్నిర్మాణానికి మోదీతో శంకుస్థాపన చేయించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ నేరుగా అమరావతి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ కుదరకపోతే విర్చువల్లో కూడా ఓపెన్ చేసే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, హాడ్కో, జర్మనీకి చెందిన బ్యాంకు 37,000 కోట్ల రుణాలను మంజూరు చేశాయి. రాబోయే రోజుల్లో ఈ మరింత పెరిగే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా నేరుగా ఒక 2,500 కోట్లు గ్రాంట్ కింద ఇవ్వబోతా ఉంది. మొత్తం మీద ఒక 40,000 కోట్లు జమ అయ్యాయి. ఈ పనులు 3 సంవత్సరాలు కొనసాగుతాయి కాబట్టి అమౌంట్ మొత్తం ఒకేసారి అవసరం ఉండదు. ప్రతి నెల 1,500 నుంచి 2,000 కోట్ల వరకు రిలీజ్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల అమరావతి నిధుల కొరత లేదు. ఇక అమరావతి రాజధానిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏ ప్రాంతంలో రాబోతా ఉంది అనే దాని మీద కేంద్రం నుంచి వచ్చిన పౌర విమానయాన శాఖ ఏవియేషన్ అధికారులు గుంటూరు జిల్లాలోని పేరేచెర్ల సమీపంలోని డోకిపొరులో పరిశీలన చేశారు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 1000 ఎకరాల భూమి సిద్ధంగా ఉంది. ప్రభుత్వ భూమితో పాటు కొంత ప్రైవేట్ ల్యాండ్స్ కూడా తీసుకుంటే అక్కడ నుంచి అమరావతి రాజధానికి కేవలం 20 నిమిషాల ప్రయాణంలో చేరుకోవచ్చు. అటు గుంటూరు, మంగళగిరితో పాటు అమరావతి రాజధానికి విజయవాడ ప్రజలకు కూడా భవిష్యత్తులో రాబోయే రోజుల్లో 40 లక్షల మంది ప్రజానీకానికి ఈ అంతర్జాతీయ విమానాశ్రయం రాబోతారు. ఇది ఇప్పటికిప్పుడు పట్టాలెక్కేది కాదు, భూసేకరణ మాత్రం ఇప్పుడు చేయబోతా ఉన్నారు. 3-4 సంవత్సరాల తర్వాత దీని పనులు ప్రారంభించిన తర్వాత 24 మంత్స్లో ఫినిష్ చేయబోతా ఉన్నాం. అంటే దాదాపుగా 2028-29 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రాబోయే కొద్ది రోజుల్లోనే అమరావతిలోనే ఒక కీలక సంస్థ 24,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు భూమి కావాలని దరఖాస్తు చేసింది. ఆ సంస్థకి ఎక్కడ కేటాయించబోతా ఉన్నారు, ఆ సంస్థ వివరాలేంటి అనే దానిపై మరో వీడియోలో తెలుసుకుందాం.